తెలంగాణ ప్రయోజనాలు పట్టని రేవంత్ రెడ్డి సాగునీటి హక్కులను బలిపెడుతున్నాడు. బనకచెర్ల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో తానా అంటే తందానా అంటున్నాడు. వాస్తవానికి బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తే గానీ కాంగ్రెస్ మొద్దు నిద్ర లేవలేదు. బీఆర్ఎస్ ప్రతిఘటనతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అడ్డు చెప్పింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం అసలు బనకచెర్ల విషయంలో తామే అడ్డుకున్నామని క్రెడిట్ కోసం వెంపర్లాడుతోంది. పనిలో పనిగా బీఆర్ఎస్ పై బురద జల్లుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు పట్టని రేవంత్ రెడ్డి రంగులు మారుస్తున్న తీరుని, అలాగే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పూటకు మాట మాట్లాడుతున్న వైనాన్ని ఎలా చూడాలంటారు? ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించడంలో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలను ఒక ట్యాగ్ లైన్తో ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆనాడు జలసాధన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కావలసిన నీళ్ల విషయంలో పూర్తిగా అన్యాయం చేస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పదే పదే ఆనాడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న టీడీపీ కావచ్చు, ఈ ప్రభుత్వాలు ఏదైనా తెలంగాణకు నీళ్ల దోపిడీ చేయడమే లక్ష్యంగా ఆనాడు పాలన కొనసాగించాయి. అందులో భాగంగానే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, నాటు టీఆర్ఎస్ పార్టీ జలసాధన ఉద్యమం చేసి ప్రతి చుక్కాను తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ప్రతి విషయంలో తెలంగాణకు ఎడారిగా మార్చే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది, జలసాధన ఉద్యమం చేసింది. ఆ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్తోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. 14 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం తర్వాత స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లను, అంటే గోదావరి నీళ్లను కావచ్చు, అటు కృష్ణా నీళ్లను తెలంగాణ రైతుల పొలాల్లోకి మళ్లించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుంది. అందుకు అనుగుణంగానే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇటు ఏదైతే గోదావరి బేసిన్లో ఏదైతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టి ఆనాడు త్వరితగతిన దేశంలోనే ఒక మొట్టమొదటిసారిగా అంత త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకు అనుగుణంగా ఇటు కాళేశ్వరం కేఎల్ఐఎస్తో పాటు పిఎల్ఎస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, అటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి తెలంగాణ రైతుల పొలాల్లోకి నీళ్లు మళ్లించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుంది. అయితే ఇవాళ ఆనాడు ఏదైతే హడాక్ సంబంధించిన హడాక్ అలొకేషన్ ఏదైతే 299తో పాటు 512 ఏదైతే టీఎంసీల వాటర్ అలొకేషన్ ఉందో ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిన ద్రోహమే తప్ప ఇంకోటి కాదు. కేవలం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి, అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఆనాడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో భాగంగా నీళ్ల కేటాయింపుల్లో తాత్కాలిక నీళ్ల కేటాయింపుల్లో భాగంగా కేటాయించిన ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనతనే. దానికి మించి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎడారిపాలు చేయడమే లక్ష్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన విధానాలే దీనికి కారణం తప్ప ఇంకోటి లేదు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక దృఢ సంకల్పానికి, జల సంకల్పానికి దారితీశారు. జల సంకల్పంలో భాగంగానే ఒక జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో చెప్పక తప్పదు. గోదావరి బేసిన్లో ఆనాడు 9 దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఫీజిబిలిటీ లేదు. ఆ ఫీజిబిలిటీ లేకపోవడమే కాకుండా కేవలం 45 టీఎంసీల వాటర్ అలొకేషన్ మాత్రమే వస్తుంది. దాని ద్వారా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి కేటాయింపులు, నీటి కేటాయింపుల్లో ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఉండదు, రైతాంగానికి నీరు సరిపోదు అని ఒక ఆలోచన చేసి ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు వివిధ సంస్థలతో, వివిధ ఏజెన్సీలతో, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వ్యాప్కోస్ లాంటి ఏజెన్సీలతో సర్వే చేపించి ఇవాళ ఒక బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు. తద్వారా ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు నిర్మాణమే కాదు, ఎల్లంపల్లి వరకు రివర్స్ పంపింగ్ చేయడమే కాదు, ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఇటు మిడ్మానేర్ ద్వారా రంగనాయక సాగర్, అన్నపూర్ణమ్మ, మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్కు నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనతకు కీర్తి, ఏదైతే తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిపిన ఘనత కేసీఆర్. అయితే ఇవాళ గోదావరి నీళ్ళ విషయంలో ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పర్యాయాల్లో, అనేక సందర్భాల్లో చెప్పారు. నీటి వాటాల కేటాయింపుల్లో తాత్కాలిక కేటాయింపులు ఉన్నాయి. కేడబ్ల్యూటీటీ 1 కావచ్చు, కేడబ్ల్యూటీటీ 2 కావచ్చు, ఇటు గోదావరి జీడబ్ల్యూటీటీ ఏదైతే గోదావరి రివర్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశాలపైన కూడా ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాతనే వాటర్ అలొకేషన్ చేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పనంగా అనేక
సంవత్సరాలుగా నీటి కేటాయింపులు నీటి దోపిడీ చేస్తుంది, దీన్ని అరికట్టాలని చెప్పేసి కావచ్చు, ఆనాడు గోదావరి బోర్డు కావచ్చు, కృష్ణా బోర్డుకు అనేక పర్యాయాలుగా అనేక సందర్భాల్లో లేఖలు రాశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖను కలిశారు. అటు అనేక రకాలుగా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆనాడు కొన్ని సందర్భాల్లో కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వంతో కూడా ఏదైతే ఈ బేషన్లు లేవు, బేషజాలు లేవు అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. కేవలం వరద నీటిలో అంటే సముద్ర పాలయ్యే నీటిని మాత్రమే ఆనాడు మీరు సాగునీటికి ఉపయోగించుకోవాలి, మీరు మేము కలిసి ఉపయోగించుకోవాలి. అందులో కూడా 1950 టీఎంసీల నీటిని తెలంగాణకు అలకేట్ చేయాలని చెప్పేసి ఆనాడు నొక్కి చెప్పిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి దక్కుతుంది. కానీ ఇవాళ 18-19 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. ఇటు గోదావరి బేసిన్లో నీటి కేటాయింపులను పూర్తిగా అప్పనంగా గురుదక్షిణ కింద చంద్రబాబు నాయుడికి అప్పనంగా అప్పగించారనే ఒక ఆరోపణలు కూడా ఇవాళ వెలువెత్తున్నాయి. కృష్ణా బేసిన్లో కూడా ఇదే విధంగా ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం అత్యంత అతి స్వల్పంగా నీటి వినియోగం చేసిన రాష్ట్రం మొన్న లాస్ట్ ఇయర్ జరుగుతుంది. అంటే మొత్తానికి ఇవాళ బనకచెర్ల ఇవాళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నీటి చుక్కను కూడా లెక్కించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కూడా చెప్పిన విషయం విదితమే. అయితే ఇవాళ 19 నెలల బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చకాచకా ఎన్డీఏతో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు జలదోపిడికి ఒక రకమైన వ్యూహం పొందారు. ఆ వ్యూహంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ బనకచెర్ల ప్రాజెక్టు ఇవాళ ఖచ్చితంగా తెలంగాణను ఎడారి చేయడమే లక్ష్యంగా బనకచెర్ల ప్రాజెక్టు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ ఏదైతే గోదావరి బేసిన్ను పెన్నా బేసిన్కు అనుసంధానం చేయడంలో లక్ష్యంగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా వారికి సహకారం అందించడం. ఆ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది తప్ప ఏనాడు కూడా బనకచెర్ల విషయంలో పల్లెత్తు మాటం లేదు. ఇప్పటికి కూడా మేము ఒప్పుకుంటామని చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా మేము బనకచెర్లను అడ్డుకుంటామని ఎప్పుడూ చెప్పని పరిస్థితి ఉందంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం మీద ఏమాత్రం ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొద్దు నిద్రను లేపింది ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పక తప్పదు. వాళ్ళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రతిఘటనతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అడ్డు చెప్పింది. అయినప్పటికీ కూడా బనకచెర్ల విషయంలో వాస్తవాలు వక్రీకరించి బీఆర్ఎస్ పై బురద జల్లుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అయితే ఇవాళ పూర్తిగా అవాస్తవాలతో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా అవే అవాస్తవాలను అబద్ధాలను ప్రజల ముందుస్తుంది. ఏదైతే నీటి కేటాయింపులు కావచ్చు, నీటి వాటా కావచ్చు, వాళ్ళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధాలతోనే ఇవాళ ప్రచారాన్ని ప్రజల ముందు తీసుకెళ్తున్న పరిస్థితి వల్ల మనం తాజాగా చూడవచ్చు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి అడ్డుకట్ట వేసింది. మొదటి నుంచి కూడా అడుగడుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తూ ముందుకు వెళ్ళిన పార్టీ బీఆర్ఎస్ అధినాయకత్వమే తప్ప ఇంకోటి కాదు. బనకచెర్ల ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ తెలంగాణ ప్రజానికానికి మొదటిసారి నిద్రలేపింది, తెలంగాణ గవర్నమెంట్కు నిద్రలేపింది ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని మరొక మాట కూడా చెప్పక తప్పదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అవగాహన లేదు, పాలనపైన అవగాహన లేదని అందరికీ తెలుసు. కానీ ప్రాజెక్టులపైన కూడా అవగాహన లేని విషయం ఇవాళ బనకచెర్లతో తేలిపోయింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో ప్రజెంటేషన్లు ఇస్తూ ఇవాళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు కడితే పూర్తిగా తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ రైతులు ఇవాళ మళ్ళొక్కసారి కూడా నీటి కోసం గోసపడాల్సి వస్తుందని చెప్పేసి చెప్పిన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకుంది. అందులో భాగంగానే కేంద్ర ఏదైతే జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ పాటిల్ ఉన్నారో సిఆర్ పాటిల్కి కూడా లేఖ రాసిన విదితమే. అంతేకాకుండా అటు కేఆర్ఎంబి కావచ్చు, ఇటు జిఆర్ఎంబి కావచ్చు, అనేక ఏజెన్సీలకు సైతం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, మాకు గోదావరి నీటి కేటాయింపులు ఖచ్చితంగా ఏదైతే 3000 టీఎంసీలు సముద్రం పాలవుతుందని చెప్తున్నారో గత 52 సంవత్సరాలుగా ఆ నీటి కేటాయింపులో సముద్రం పాలవుతున్న నీటిలో కూడా మాకు 1950 టీఎంసీల నీటిని అలొకేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మేము గోదావరి బేసిన్లో ప్రాజెక్టు కట్టడానికి కావచ్చు, గోదావరి బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు అనుసంధానానికి మేము ఒప్పుకుంటామే తప్ప అంతకు మించిన ఇంకొకటి లేదు. ఖచ్చితంగా ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టే కడితే ముమ్మాటికి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినట్టే అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తే అప్పటికప్పుడు మేల్కొని కాంగ్రెస్ పార్టీ ఒక మొద్దు నిద్ర వీడింది. ఆ మొద్దు నిద్రలో భాగంగా
కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, కేంద్ర ఏదైతే జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం, ఇవన్నీ చేసి అడావిడి చేసింది తప్ప ఇవాళ ఏమాత్రం కూడా తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల సోయిలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఘనత వల్లనే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు రూపకల్పన చేశారు. మొదటి నుంచి కూడా మొత్తుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏదైతే బనకచెర్ల విషయంలో ప్రతి విషయంలో కూడా అడ్డంకి వేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే బనకచెర్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనడానికి ఇంకొకటి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం వల్లనే బనకచెర్లకు ఏదైతే టీఆర్ ఉందో, పర్యావరణ అనుమతులు ఉన్నాయో అది ఇవాళ పరిశీలించాల్సి ఉంది. గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది పరిశీలించిన తర్వాతనే మేము గోదావరి బోర్డు సంబంధించిన ట్రిబ్యునల్ పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇస్తామని చెప్పిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని చెప్పక తప్పదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవాస్తవాలను, అబద్ధాలను పదే పదే చెప్పడం వల్ల నిజాలు అవుతున్నాయి అనేది అనుకున్నదే తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ ఏదైతే గత గోదావరి బేసిన్లో తొమ్మడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు పబ్బం గడిపింది. వాళ్ళ బనకచెర్ల విషయంలో కూడా ఇదే విషయాన్ని కూడా వాళ్ళ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. కానీ నిజం ముందు అబద్ధం నిలబడదనేది వాళ్ళ మరొకసారి తేలిపోయింది. ఈ సందర్భంగానే వాళ్ళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తిగా క్లుప్తంగా ఆధారాలతో సహా ఇవాళ మరొకసారి ప్రజల ముందుంచారు, తెలంగాణ రైతుల ముందుంచారు. ఖచ్చితంగా బనకచెర్ల విజయం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఏదైతే అడాక్ కమిటీ కేటాయింపులు కావచ్చు, వాళ్ళ అంతేకాకుండా గోదావరికి సంబంధించిన అపెక్స్ కౌన్సిల్లో గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావచ్చు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, ఆనాడు ఏదైతే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న జోషి ఆనాడు ఇచ్చిన లెటర్లను కూడా ఇవాళ ఆధారాలతో సహా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అవాస్తవాలను పూర్తిగా అవాస్తవాలే తప్ప అందులో నిజాలు లేవని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే ఆనాడు ఆంధ్రప్రదేశ్కు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ తెలంగాణ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నారు. ఆనాడు తెలంగాణ నీటి ద్రోహానికి కారణమైన అడ్వైజర్ని వల్ల తెలంగాణ రాష్ట్రానికి పెట్టుకున్నాడు. ఆ ఘనత కేసీఆర్ ఖచ్చితంగా రేవంత్కే దక్కుతుంది. ఈ ఆదిత్యనాథ్ దాస్ వల్లనే ఆనాడు ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా కోల్పోయామని చెప్పేసి కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా లెటర్లతో సహా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఆదిత్యనాథ్ దాస్ మాటలు నమ్మి మరొక్కసారి గురుదక్షిణ కిందనే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపుతున్నారనేది కూడా తెల్లమైపోయింది. ఇవన్నీ కూడా నిన్న ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఉత్త డొల్లా, అవాస్తవం, అబద్ధం తప్ప ఇంకోటి లేదని కూడా పూర్తిగా స్పష్టమైపోయింది. ఇవాళ బనకచెర్ల విషయంలో ఖచ్చితంగా ఏనాటికైనా ఇవాళ ఏదైతే తాత్కాలిక బ్రేక్ వచ్చినప్పటికీ కూడా మున్ముందు కూడా ఖచ్చితంగా దీనిపైన లీగల్ ఫైట్ చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. అసలు బనకచెర్లను ఆపాలని రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉందని అడిగారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయలేదు అన్నారు. అలాగే ప్రజాభవన్కు చంద్రబాబుని పిలిచినప్పుడే బనకచెర్ల కుట్రలు రచించింది అని చెప్పారు. దీనికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ కూడా రేవంత్ అసలు ఆన్సర్ చేయట్లేదు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆన్సర్ రావట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి? ఇవాళ పదే పదే ప్రభుత్వం ఒకటే అంటుంది, ఖచ్చితంగా మాకు ఏదైతే 1000 టీఎంసీలు గోదావరిలో ఇవ్వండి, 500 టీఎంసీలు కృష్ణాలో ఇవ్వండి, బనకచెర్ల మీరు కట్టుకోండి. అంటే మీరు బనకచెర్లను ఆపే ప్రయత్నం ఏమాత్రం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు చేయట్లేదని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆనాడు ఏదైతే గత సంవత్సరం జూలై నెలలోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న ప్రగతి భవన్కు వచ్చి రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టి అధికారులతో సమావేశమై ఆనాడే బనకచెర్లకు రూపకల్పన చేశారు అనేది కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణ ఉంది. ఆనాడే ఏదైతే ఈ బనకచెర్ల విషయంలో రేవంత్ను ఒప్పించాడు, నేను గురువును నువ్వు శిష్యుని అనే కోణంలో ఆనాడు రేవంత్ రెడ్డి దగ్గర ఏదైతే ఈ ఒప్పందంలో భాగంగానే ఆనాడు బనకచెర్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపి కేంద్రం ఎన్డీఏలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు ఎన్డీఏను కూడా ఒప్పించి వాళ్ళ బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పదే పదే అవాస్తవాలను, అబద్ధాలనే చెప్తున్నా తప్ప ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడిని కావచ్చు ఈ పల్లెత్తు మాట్లాడడానికి కూడా రేవంత్ రెడ్డికి నోరు రావట్లేదు. ఒక అపెక్స్ కౌన్సిల్ పెట్టొచ్చు, అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి ఒక కాల్ఫర్ చేయొచ్చు. అంటే ముఖ్యమంత్రి హోదాలో అపెక్స్ కౌన్సిల్లో మెంబర్గా ఉంటారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేయొచ్చు. అంటే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా కేటాయింపులకు సంబంధించి ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు అపెక్స్ కౌన్సిల్కు పోయే అవకాశం ఉంది, అపెక్స్ కౌన్సిల్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అపెక్స్ కౌన్సిల్ సంబంధించిన అంశాన్ని ఇప్పటి వరకు కూడా చెప్పకపోవడం అంటే ఖచ్చితంగా గురుదక్షిణ కింద చంద్రబాబు నాయుడికి దాసోహ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడికి ఇవాళ తెలంగాణ రైతుల
ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో నీటి వాటా ఉందో తెలంగాణ రైతులకు రావాల్సిన హక్కును ఇవాళ రైటేరియన్ రైట్ కింద రావాల్సిన హక్కులను కూడా ఇవాళ ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు అనేది కూడా ఒక విమర్శ అయితే ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి ఇక్కడ ముఖ్యమంత్రి అధికారిక హోదాలో ఉండే ఒక ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి చర్చలు జరిపితే మరొక మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీసామితంగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బజ్జీలు తిని బనకచెర్లకు పచ్చజెండా ఊపొచ్చారని చెప్పేసి కూడా ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా బనకచెర్ల విషయంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే బనకచెర్లకు అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ ఒక తాత్కాలిక బ్రేక్ అయితే పడింది. అది ఖచ్చితంగా ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతే అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఎన్ని రోజులున్న తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు నీటి కేటాయింపుల్లో కేసీఆర్కున్న దక్షత, కేసీఆర్కున్న అది ఎవరికీ లేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సునీత.